తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్తో పాటు మాదాపూర్లోని శిల్పారామాన్ని ఆయన సందర్శించారు. ఆతిథ్య ఉన్నత విద్యా శిక్షణా సంస్థగా నిధింను తీర్చిదిద్దుతామన్నారు. నిధిం అకాడమిక్ బ్లాక్లోని తరగతి గదులను, హాస్పిటాలిటీ బ్లాక్లోని కిచెన్, బేకరీ, ట్రైనీ రెస్టారెంట్, మాక్ రూమ్స్ పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుని మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారతదేశంలో టూరిజంలో నంబర్ 1 గా నిలపాలి, ప్రపంచ ఇతర దేశాలతో పోటీ పడాలనేదే మా యొక్క లక్ష్యం. సంబంధిత శాఖ మంత్రిగా లక్ష్యం అదే. ఆ దిశగానే ఆలోచనలు, ఆ దిశగానే అడుగు పడే కార్యం చేసి వచ్చేటువంటి భవిష్యత్తులో వీళ్ళ త్వరలో దీనికి 100% ఆ లక్ష్యాన్ని చేరుకుంటామనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. నేను విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నో ప్రపంచం ఈరోజు ఒక కుగ్రామంగా మారింది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫార్చునేట్ గా ఇంట్లో కూర్చొని ఈరోజు సెల్ ఫోన్ ఒకప్పుడు వినేది అరచేతిలో వైకుంఠమని. ఈనాడు ఆ అరచేతిలో వైకుంఠం అంటే సెల్ ఫోనే వైకుంఠం. సెల్ ఫోన్ ఆ రోజు ప్రపంచం మొత్తం కనపడతా ఉంది. అయినా మనం దాన్ని వినియోగించుకోవట్లేదు, వాటిని వాడటం లేదు. కాబట్టి ఈ టూరిజంలో కూడా విద్యా అవకాశాలు కాబట్టి ఈ నిధిలో ఉన్న దానిలో మేము తొందరలోనే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. దీన్ని స్టూడెంట్స్ ఈ కోర్సులు నేర్చుకోండి, ఈ భాషలు నేర్చుకోండి, ప్రపంచంలో వివిధ భాషలు నేర్చుకోండి. సో తద్వారా మీకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా